హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. మ్యాంగో వచ్చేసి ఇంకా ఐస్ లాగా చేద్దామని చెప్పేసి ఇలా మిక్సీ చేశాను అనమాట. మ్యాంగో పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వచ్చేసి పాలు, బెల్లం వేసాను. పంచదార అయితే వేయను, బెల్లం అయితే వేసాను. బాగా గ్రైండ్ చేశాను అనమాట. బెల్లం వచ్చేసి ముందుగానే కట్ చేసుకొని వేసుకోండి ముక్కలు, మ్యాంగో ముక్కలు కట్ చేసినప్పుడు మామిడికాయ. ఎందుకంటే తర్వాత అయితే నలగదనమాట. బెల్లం వచ్చేసి మనం తురిమిన చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది, అందుకని ముందే వేసేసుకోండి. ఇందులోకి అవసరమైతే మనం కర్డ్ కూడా వేసుకోవచ్చండి, మంచిది కూడా. ఇక నేనైతే ఇక్కడ పాలు పోసాను. ఇంకా పాలు ఉన్నాయిలే అని చెప్పేసి పాలైతే పోసాను. ఇలా అయితే ఇంక మూతలు పెట్టేసాను, మొత్తం ఫిల్ చేసేసి ఇంకా డీప్లో పెట్టేస్తాను. ఇది వచ్చేసి ఇక నెక్స్ట్ డేకే అవుతుందండి. అప్పుడైతే కొంచెం స్టిఫ్గా అవుతాయి అన్నమాట. ఇక్కడ 2 ట్రేస్ ఉన్నాయి, రెండిట్లో పెట్టేశాను. ఇక పిల్లలు అది ఉన్నారు కదా అని చెప్పి, ఇంకా సిస్టర్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా అంతమంది మీద తింటారులే అని చెప్పేసి ఇలా అయితే వేసాను. వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే చేసాము. చాలా బాగుంటుంది. కాకపోతే తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇవి వచ్చేసి ఇంకా ఒక్కొక్కసారి రావు, చూపిస్తాను అది కూడా. డ్రై అయిన తర్వాత కూడా ఐస్లు ఎలా వచ్చినాయి అనేది. మ్యాంగో కుల్ఫీ అనుకోండి. పాలతో చేసిన కుల్ఫీ ఇంతకుముందు షార్ట్ వీడియో పెట్టాను కదా, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేశానమాట. వస్తుందో రాదో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా ఈసారి ఏంటంటే మ్యాంగోతో ట్రై చేస్తున్నాము. చూపిస్తా ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. ఇదిగో 2 అయితే వేసాము, 2 ట్రేస్. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. అంటే కొంచెం మ్యాంగో కదా, ఇంకా బాగా రాలేదు. ఇదిగోండి పర్వాలేదు. 1 డే ఫుల్గా పెట్టేసేయాలంటే డీప్లో వచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.